నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో ఈరోజు శ్రీరామ మహాశోభయాత్ర సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు మున్సిపల్ గ్రౌండ్లో మనం చూసుకుంటే భోజనాలు అయితే ఉదయంనే పెట్టడం జరిగింది అన్నమాట. ఉదయం పూట మనకు పులిహోర కానీ, అలాగే చూడండి ఒక చట్నీ అవన్నీ వేసి పెట్టడం జరిగింది. అలాగే బెల్లం పాయసం కూడా పెట్టారు. అలాగే పెద్ద ఎత్తున భక్తులైతే సీతారాముల కళ్యాణంలో పాల్గొని ఆ తర్వాత అయితే టిఫిన్ అనుకోండి, ఇదనమాట టిఫిన్ అయితే పెట్టడం జరిగింది. అలాగే దీని తర్వాత అంటి పండ్లు అవన్నీ అయితే ఇచ్చారు. అలాగే ఈ యొక్క భోజన కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీరామ మహాశోభయాత్ర ప్రారంభం కానుందన్నమాట. చూడండి, ప్రారంభమైన తర్వాత వేల మంది జనాలు అయితే రావడం జరిగింది. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు, మజ్జిగ, లడ్డు, అలాగే పులిహోర, అలాగే గుగ్గుళ్ళు ఇవన్నీ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. అంటే వేల మంది జనాలు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్ల మీద ఉన్న షాపుల వారు కానీ, లేకపోతే ఎవరైతే అక్కడ స్పాన్సర్ చేస్తూ ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళైతే అనమాట ఇక్కడ చూడండి, ఇక్కడ మోరు దగ్గర అన్నమాట ఇది. ఇక్కడ వీళ్ళు మజ్జిగ, గుగ్గుళ్ళు, వాటర్ ప్యాకెట్లు అయితే ఇస్తూ ఉన్నారు. అలాగే చూడండి, బకెట్లు అయితే మజ్జిగ తయారు చేసి ఫ్రెష్గా వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఒక పక్క ఎండ చూస్తే మండిపోతూ ఉందన్నమాట. అటువంటి ఎండలో కూడా జనాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడ ఇస్తూ ఉన్న తీర్థ ప్రసాదాలు తీసుకొని మహాశోభయాత్రలో అయితే వెళుతూ ఉన్నారు. అలాగే చాలామంది భోజనాలు ఎక్కడ పెడుతూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అప్పటికే టైం 1 గంట అయితే అయిపోయింది. అందుకని చాలామంది మజ్జిగ చూడండి, ఎక్కడ చూసినా కానీ మజ్జిగ అయి తాగి కొద్దిసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మనము శ్రీరాముడి మహాశోభయాత్ర పెద్ద విగ్రహం మనం చూసుకుంటే అప్సరహాలు ఆ మధ్యలో అయితే ఉండదన్నమాట. ఇక్కడైతే భక్తులు ముందుగా వచ్చింటారు కదా, వాళ్ళైతే కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మజ్జిగ అనేసి గుగ్గుళ్ళు, అలాగే కొద్దిగా ముందుకు వస్తూనే ఆంధ్ర బ్యాంక్ ఆపోజిట్లో కూడా మజ్జిగ అయితే చల్లగా అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నోళ్ళు అనమాట. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరికి తోచిన సహాయం వాళ్ళైతే చేస్తూ ఉన్నారన్నమాట. అలాగే ఇంకా కొద్దిగా ముందుకు వెళితే లడ్లు పంచుతూ ఉన్నారు. ఆ ముందుకు వెళితే కానీ వాటర్ బాటిళ్ళు ఇలా దారి పొడవునా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేసినారు. చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అయితే తెలుపుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఒక పక్క ఎండ ఎక్కువ ఉంది. ముసలి వాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, పిల్లోళ్ళు కానీ, అలాగే వృద్ధులు చూడండి, ఎవరు చూసినా కానీ జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇది ఆర్టీసీ బస్టాండు, పద్మావతి బేకరీ ఉంది కదా, అక్కడైతే భోజన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పెద్ద ఎత్తున జనాలు అయితే వచ్చారు. క్యూ లైన్ చూడండి, పొడవు కూడా ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి కలర్ రైసు, ఉల్లగడ్డ పులుసు, కేసరి అయితే పెట్టారు. అలాగే మళ్ళీ మనకు వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉన్నారు. పక్కన మజ్జిగ కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఆడవాళ్ళకు సపరేట్ అనమాట, సైడ్ పెట్టేశారనమాట. ఎవరైనా ఎవరైనా క్యూ లైన్లో నిలబడి తీసుకోలేని వాళ్ళు, ముసలి వాళ్ళకి అయ్యి సపరేట్ క్యూ పెట్టారు. ఇలా అందరూ వచ్చి తినేందుకు పెద్ద క్యూ చూడండి. ఇంకా క్యూ అయితే నేను అన్నం పిడుచుకొని పోయేదలికే చాలా దూరం వెళ్ళిపోయిందనమాట. అలాగే అన్నదానం చేసిన నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే టైం 1:30 అవుతుంది. ఆ టైంలో అందరికీ భోజన ఏర్పాట్లు చేశారనమాట. అన్నదాత సుఖీభవ అంటారు కదా, అన్నదానం చేసి టయానికి వాళ్ళకైతే చాలామందికి అయితే అన్నం పెట్టడం జరిగింది. ఇంకా వేల మంది వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.